నైట్ అయినా సరే చాలా బాగుంటుంది. ఇదిగో ఈ పద్ధతిలో కలుపుకోవాలి. ఇది ఎప్పుడైతే అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అత్తయ్య గారు సున్నుండలు చేశారండి పాలకొల్లు బెల్లంతో. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు వీడియో మొత్తం చూడండి, ఫుల్గా మీకే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదండి, నేను కేజీ మినుములు తీసుకొచ్చుకున్నాను బజార్ నుంచి. ఇదిగో చూసారుగా నేను ఎలా క్లీన్ చేసుకున్నానో. పుల్లలో మట్టి గట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొలతలు చూసుకుందాం రండి. దీన్ని పెట్టి కొలత పోయి నాకు నేను ఇలాగో స్టవ్ అంటించుకుంటాను. సరే అత్తయ్య. పోసేమా ఇది ఎంతసేపు వేగాలి అత్తయ్య? 20 నిమిషాలు పాటు వేగాలమ్మా. ఎర్రగా వేగాలి, బాగా వేగాలి. పచ్చివాసన వస్తే సున్నుండలు బాగోవు. అవునా? బాగా వేగాలి ఫ్రెండ్స్. ఈ మినువులు వేగుతుంటే మంచి వాసన వస్తుంది. మినుములు కదా రాజీ, అట్లానే వాసన వస్తాయి. మంచిగా వేగే కొద్దీ వాసన వస్తాయి. ఫ్రెండ్స్, లేట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకుందాం మంచి వాసన వచ్చే వరకు. రాజీ, పొలంలోని మినుములు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మ ఇలా సున్నుండలు చేసి పెట్టేది. మా అమ్మ గేదెల దగ్గర పాడి ఉండేటప్పుడు మాకు పొలం కూడా అక్కడ మినుములు తీసుకొచ్చి ఇట్లా వేయించి చక్క ఫస్ట్ టైము సున్నుండలు చూసి పెట్టేది. అప్పుడు రోజులే రాజీ. ఇదిగో ఇవాళ కొద్ది కొద్ది తెచ్చుకొని వండుకొని తినాల్సి వస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ పెట్టేస్తాను. తీసేసుకుందామా? చాట్లో తీసేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. చూసావా? ఇదిగో ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కొద్ది చల్లారిన తర్వాత తిరగేసి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం తిరగలు పట్టుకుందామండి. ఇది ఇలా చల్లారి పెట్టుకోండి. ఒక పావు గంట సేపు చల్లారి పెట్టుకోండి, సరిపోద్ది. ఫ్రెండ్స్, మినువులు అయితే చల్లారిపోయినాయి. మనం తిరగల్లో వేసి ఇసురుకుందాం ఫ్రెండ్స్.
బద్ద అయిపోయింది కదా, ఇప్పుడు ఇదేం చేయాలి? తిరగలు తీసేసుకోవాలి రాజీ. తిరగలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి తిరగలు వేసుకోవాలి. చెరుక్కుని పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టంతా చెరిగేసుకుని మళ్ళీ తిరగలు వేసుకోవాలి. ఇదంతా దీంట్లో తీసేసుకోవాలి. మొత్తం చాట్లో తీసేసుకుని పొట్టంతా పోయేదాకా చెరుక్కోవాలి. ఇప్పుడు నేను చెరుగుతున్నాను కదండి, మొత్తం పుట్టంతా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇలా చెరుక్కోండి. ఇలా చెరుక్కుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి పప్పు. ఈ పప్పును మళ్ళీ ఇంకోసారి తిరగలేసుకుందాము. తిరగలతో మళ్ళీ ఇసురుకుందాం. అదిగోండి పొట్టు ఎంత వచ్చిందో చూడండి. చేసుకోవాలి. పిండి చేసుకుందామండి. ఇదంతా సున్ను తయారు చేసుకునే విధానం ఇదండి, చూపిస్తాను. ఇదిగోండి ఇలా బరగ్గా తిప్పుకోవాలి. తిరగల్లో చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. మిక్సీలోని అట్లా వేసుకునే కంటే తిరగల్లోనే వేసుకుని తిప్పుకోండి. లేట్ అయినా సరే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అత్తయ్య తర్వాత ఇది ఏం చేయాలి అత్తయ్య? దీన్ని ఇదంతా బౌల్లో తీసుకొని బెల్లం మొత్తంగా పొడి చేసుకుందాము. పొడి చేసుకున్న తర్వాత మిగతాది నేను చెప్తాను. నేనైతే కేజీ సున్నా ఆడుకున్నానండి. నేనైతే అరకిలో బెల్లం తీసుకున్నాను. మామూలుగా అయితే 3/4 కిలో పట్టిద్ది. నాకు అరకిలో సరిపోయిద్ది అని అరకిలోనే తీసుకున్నాను. పంచదార కావాలనుకున్న వాళ్ళు పంచదార తీసుకోండి, బెల్లం కావాలనుకున్న వాళ్ళు బెల్లం తీసుకోండి. నేనైతే అరకిలోనే తీసుకున్నానండి. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి అరకేజీ బెల్లమే తీసుకున్నానండి. మామూలుగా అయితే 3/4 కిలోనే తీసుకోవాలి. నేను మరీ తక్కువ అయితే ఉండకు మాత్రం రాదండి. 3/4 కిలో తీసుకుంటే ఉండకొచ్చింది. అరకిలో తీసుకున్నా పర్వాలేదండి. నేను మాత్రం నాకు స్వీట్ తక్కువ కావాలి కాబట్టి అరకిలోనే తీసుకున్నాను నేను. ఈ బెల్లాన్ని పౌడర్ చేసి తీసుకొస్తానండి. ఇప్పుడు తర్వాత కలుపుకుందాం. కేజీ సున్ను తీసుకున్నానండి. అర కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది పాలకొల బెల్లం తీసుకున్నానండి. మామూలుగా గడ్డ బెల్లం అయితే మామూలుగా కుందులు వస్తాయి కదండి, అది అయితే ముద్దయిపోద్ది, అది తీసుకోకండి. పాలకొల బెల్లమే తీసుకోండి. అర కేజీ ఆవు నెయ్యి తీసుకున్నానండి నేను. ఇప్పుడు సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటాను. మిక్సీ పట్టుకున్నానండి. అర కేజీ బెల్లం ఇలా పొడిని చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చక్కగా మెత్తగా పొడివైపోవాలి. మిక్సీ పట్టుకోండి. నెయ్యి అయితే కొద్దిగా లైట్గా చల్లారిందండి. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి, ఎక్కువగా కలుపుకోకూడదు. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి, ఉండకొచ్చేలాగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ పద్ధతిలో కలుపుకోవాలి. ఇదిగోండి
పసుపు వేసా. సున్నుండలు అయితే అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది అత్తయ్య, సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకేనా?